కార్తీక పురాణం 12వ అధ్యాయం. కార్తీక ద్వాదశి మహత్యము, సాలగ్రామ దానఫలము గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక ద్వాదశి మహత్యం. కార్తీక మాసంలో శనిత్రయోదశి సోమవారం కంటే నూరింత ఎక్కువ ఫలితాన్నిస్తుంది. ఈ శనిత్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి 100 రెట్లు ఫలితాన్ని కలుగజేస్తుంది. దానికంటే కార్తీక పాడ్యమి 100 రెట్లు అధిక ఫలప్రదమవుతుంది. ఈ కార్తీక పాడ్యమి కంటే బహుళ ఏకాదశి కోటింతలు హెచ్చని పెద్దలు అంటూ ఉంటారు. దానికంటే కార్తీక ద్వాదశి అపారమైన ఫలాన్నిస్తుంది. అందుచేత బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి గీతావాద్య పురాణ పఠనాదులతో జాగారం చేసిన వారు అన్ని పాపాల నుండి విడుదల పొంది వైకుంఠంలో చిరకాలం ఉండగలరు. ఆ మరునాడు బ్రాహ్మణులు పారాయణ గావించినట్లయితే అటువంటి వారికి సకల సంపదలు వృద్ధి పొందుతాయి. చివరకు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. గంగానదీ తీరంలో సూర్యగ్రహణం నాడు 1,000,000 బ్రాహ్మణ సంతర్పణ వలన వచ్చే పుణ్యం కార్తీక ద్వాదశి పారాయణ వలన కలుగుతుంది. 1000 గ్రహణాలు, 10,000 వ్యతిపాదాలు, 1,00,000 అమావాస్యలు ద్వాదశి యొక్క 16వ వంతునకు సమానం కాలేవు. ఎక్కువ పుణ్యాన్నిచ్చే తిథులెన్నో ఉన్నాయి. కానీ విష్ణుప్రియమైన ద్వాదశి వాటిన్నింటికంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్నిస్తుంది. కార్తీక శుద్ధ ద్వాదశి శ్రీమన్నారాయణుడు నిద్ర నుండి లేస్తాడు. అందువలన అతిథి స్వామికి ప్రియాతి ప్రియమైనది. ఆ రోజున ఒక్క బ్రాహ్మణుడికైనా అన్నదానం చేసినవాడు దేహాంతరంలో విష్ణులోకం పొంది సకల సుఖాలు పొందుతాడు. కార్తీక ద్వాదశి నాడు ధనం దానం చేసినట్లయితే ధర్మాల కంటే గొప్ప ధర్మం ఆచరించినట్లవుతుంది. కాబట్టి ఎక్కువ పుణ్యం లభిస్తుంది. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక ద్వాదశి నాడు పసిడి కొమ్ములు కలదియు, వెండిగిట్టలు కలదియు, పాలిచ్చేది అయిన ఆవును దూడతో సైతంగా పూజించి దానం చేసినట్లయితే ఆ గోవుకి ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గాధిపత్యం కలుగుతుంది. కార్తీక ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం గావించినట్లయితే జన్మాంతరాల పాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకం చేరుకోగలరు. దీనికి సందేహం లేదు. కార్తీక ద్వాదశి పౌర్ణమి ప్రతిపత్తులతో కాంస్యపాత్రలతో నెయ్యి పోసి దీపదానం చేసినట్లయితే 1,000,000 జన్మలలో సంపాదించుకున్న గొప్ప గొప్ప పాపాలన్నీ తొలగిపోతాయి. ఫలాలు, దక్షిణ తాంబూలాలతో యజ్ఞోపవీతాన్ని ద్వాదశి నాడు దానం చేసినట్లయితే ప్రాప్తించే ఫలితాన్ని వివరిస్తాను విను. అటువంటి వాడు ఈ భూలోకంలోనూ తరువాత స్వర్గలోకంలో విస్తార భోగాలు అనుభవించి వైకుంఠంలో విష్ణుమూర్తి వలె సంతోషపడగలరు. కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామాన్ని బంగారు తులసితో పూజించి సంపన్నుడైన బ్రాహ్మణునికి ఆ బంగారు తులసిని దానం చేయటం వలన 4 సముద్రాల పర్యంతం ఉన్నంత భూమిని దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం సమకూరుతుంది. అందువలన సువర్ణ తులసి దానం శ్రేష్టమైనదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ విషయానికి సంబంధించిన సర్వపాపహరమైన నది గురించి ఒక ఇతిహాసం ఉంది. దానిని వివరిస్తాను విను. పవిత్రమైన గోదావరి నది తీరాన దురాచారవంతుడైన ఒక కోమటివాడు ఉండేవాడు. ఆ వైశ్యుడు ఇతరులకు పెట్టడు సరికదా, వాడు కూడా తినడు. వాడు తన జన్మలో ఒకరికైనా ఉపకారం చేసి ఎరుగరు. ఎల్లప్పుడూ పరనింద చేస్తూ పరద్రవ్యాన్ని అపహరిస్తూ ఉండేవాడు. వాడొక బ్రాహ్మణునికి అప్పు ఇచ్చి ఆ బ్రాహ్మణుని దగ్గర నుండి ఎక్కువ సొమ్ము రాబట్టుకోవటం కొరకు గ్రామాంతరాలలోనున్న అతని కొరకు ఒకనాడు వచ్చాడు. ఆ బ్రాహ్మణుణ్ణి తనకి ఇవ్వవలసిన సొమ్ము ఇమ్మని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు దగ్గర ధనం లేకపోవటం వల్ల బాగుగా ఆలోచించి 1 నెల గడువు కోరుకున్నాడు. ఎవరైతే అప్పులో ఉంటారో వాడొక కల్పం వరకు నరకం పొందడమే కాకుండా దేహాంతరమున అతని కొరకై పుట్టినవాడి రుణం అంతా తీరుస్తాడు.
కాబట్టి ఆ స్థితి కోరి తెచ్చుకోలేనని కూడా చెప్పాడు. ఆ మాటలు విన్న వైశ్యుడు కోపంతో కండ్లెర్ర చేసి, ఓరి మూర్ఖుడా, నా సొమ్ము ఇప్పుడు ఇవ్వు. ఆ విధంగా ఇవ్వకపోయినట్లయితే నిన్నిప్పుడే కత్తితో పొడిచి వేస్తాను అంటూ ఆ బ్రాహ్మణుణ్ణి జుట్టు పట్టుకొని లాగి కింద పడదోసి వేదాంత పారంగుడని ఆలోచించకుండా కాలితో తన్నాడు. అంతేకాకుండా సూర్యుడు గుర్రాల్ని మునికొనలతో కొట్టినట్లు తన చేతిలోనున్న ఖడ్గంతో ఆ బ్రాహ్మణుణ్ణి కొట్టగా వెంటనే చనిపోయాడు. బ్రహ్మహత్య చేసిన ఆ షావుకారు భయపడి రాజభటుల వల్ల ఏమీ ప్రమాదం ముంచుకొని వస్తుందోనని త్వరగా ఇంటికి చేరుకుని ఏమీ ఎరుగని వానివలే ఉండిపోయాడు. కొంతకాలానికి ఆయువు తీరడం వలన చనిపోయాడు. వెంటనే ఎంపటులు వాళ్ళని రాళ్లతో కట్టి యమపురికి ఈడ్చుకుని పోయారు. యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వానిని రౌరవ నరకంలో త్రోశారు. అతని కుమారుడు ధర్మవీరుడని పేరు సంపాదించుకున్నాడు. సదా ధర్మాలయందే ఆసక్తి కలిగి తన తండ్రి సంపాదించిన ధనాన్ని అంతా బావులు, చెరువులు, బాటలు, ప్రజా సౌకర్యం కోసం ఏర్పాట్లు చేయిస్తూ, వివాహాలు, ఉపనయనాలు చేయిస్తూ, యజ్ఞాలలో మిక్కిలి ఆసక్తి కలిగి అన్ని వేళలా ఆకలి అని వచ్చిన వాళ్లకు, బ్రాహ్మణులకు, అన్ని వర్గాల వారికి అన్నదానం చేస్తున్నాడు. ఈ విధంగా కొంతకాలం గడిపేసరికి ఒక రోజున ఆ వైశ్యుడు బ్రాహ్మణులను అర్చిస్తున్న సమయంలో వాని అదృష్టం వలన నారద మునీంద్రుల వారు వీణ మీటుకుంటూ గోవింద, నారాయణ, కృష్ణ, విష్ణు వైకుంఠ నివాసమూర్తి, శ్రీవత్స, విశ్వంధర, దేవదేవ, సమస్త దేవేశ నమో నమస్తే అని పాడుకుంటూ యమలోకాన్ని చూచిన తరువాత అక్కడకు వచ్చారు. సాలగ్రామ దానఫలం. నారద మునీంద్రుల వారిని చూచిన ధర్మవీరుడు ఆనందసాగరంలో మునిగిపోయి కంటి నుండి ఆనంద బాష్పాలు రాలుతుండా సాష్టాంగ నమస్కారం చేశాడు. నారదుల వారు వానిని లేవనెత్తి కౌగిలించుకున్నారు. తరువాత వైశ్యుడు ఆర్ఘ్యపాద్యాది విధులతో నారద మునీంద్రుల వారిని పూజించి, ఓ త్రిలోక సంచారి, మునిశ్రేష్ఠ, మీ వంటి వారి రాక మా వంటి వారికి కళ్ళు దుర్లభం. నేను జన్మాంతరాలలో చేసుకున్న పుణ్యం నేడు ఫలించింది. తమ దర్శన భాగ్యం వలన పుణ్యాలన్నీ సార్థకమయ్యాయి అని విన్నవించుకున్నాడు. నారద మహర్షి ధర్మవీరుని మాటలు ఆలకించి చిరునవ్వులు చిందిస్తూ, ఓ ధర్మవీర, నా మాటలు సావధానంగా విను. కార్తీక ద్వాదశి హరికి మిక్కిలి ఇష్టమైనది. నాడు చేసే స్నాన దానాదులు ఎల్లప్పుడూ విస్తార ఫలితాన్ని ఇస్తాయి. భాగ్యవంతుడు అయినప్పటికీ, దరిద్రుడు అయినప్పటికీ, యతి అయినప్పటికీ, వానప్రస్థుడు అయినప్పటికీ, బ్రాహ్మణుడు కానీ, క్షత్రియుడు, వైశ్య, శూద్రులు కానీ, ఆడవారు కానీ ఎవరైనప్పటికీ తులారాశిలో సూర్యభగవానుడు సంచారం సలుపుతూ ఉండగా ద్వాదశి నాడు సాలగ్రామం దానం చేసినట్లయితే వారి పాపాలన్నీ నశిస్తాయి. నీ తండ్రి యమలోకంలో రౌరవం అనే మహాఘోరమైన నరకంలో నానా అవస్థలు అనుభవిస్తున్నాడు. అతని పాపాలు నశించేందుకు కార్తీక ద్వాదశియందు సాలగ్రామ దానం చెయ్యి అని బోధించాడు. అప్పుడా వైశ్యుడు, స్వామి, గోవులు, భూమి, నువ్వులు, హిరణ్యం అంటే బంగారం మొదలైన దానాలు చేయటం వలన ఏ ఏ ఫలితాలుంటాయో వాటికంటే మించిన ఫలితం శిలాదానం వల్ల కలుగుతుందా? సాలగ్రామం శిలాదానం వలన ప్రయోజనం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుచేతనంటే అది ఆకలి తీర్చలేదు. అందుచేత అటువంటి దానం చేయడం నా వల్ల కాదు అని చెప్పాడు. మునీంద్రుల వారు ఎన్ని విధాలుగా చెప్పి చూచినా ప్రయోజనం లేకపోవటం వలన వారు అదృశ్యమయ్యారు. కొంతకాలం తర్వాత ధర్మవీరుడు మరణించాడు. నారదోపదేశాన్ని తిరస్కరించడం వల్లను, సాలగ్రామ దానం చేయకపోవటం వల్లను మూఢుడైన ఆ ధర్మవీరుడు 3 జన్మలు పులిగాను, 3 జన్మలు కోతిగాను, 5 జన్మలు ఎద్దుగాను,
తరువాత 10 జన్మలు స్త్రీగాను పుట్టి విధవత్వాన్ని పొందుతూ 11వ జన్మలో ఒక యాచకుని కూతురిగా కలిగాడు. ఆ బిడ్డ పెరిగి పెద్దదై రూపలావణ్యాలు కలిగి పెండ్లిఈడుకు వచ్చింది. ఆమె తండ్రి మంచి సంబంధం చూసి పెండ్లి చేశాడు. పెండ్లి జరుగుతూ ఉండగానే పెండ్లికొడుకు చనిపోయాడు. తల్లిదండ్రులు, వివాహానికి వచ్చిన బంధువర్గం దుఃఖం వలన కలవరపాటు పొందారు. అప్పుడా బ్రాహ్మణుడు దివ్య దృష్టితో ఆ వధువు పూర్వజన్మలో చేసిన కృత్యాలన్నీ గ్రహించి ఆ విషయాన్ని అందరికీ చెప్పాడు. ఆమెకు ముక్తిప్రదమును జన్మాంతర కలుషహరమును సుఖప్రదమును అయిన సాలగ్రామ దానం చేయింపనెంచుకుని కార్తీక సోమవారం నాడు వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుని విధివిధంగా పూజించి తన కూతురి పాపక్షయార్థం సాలగ్రామ దానం చేయించాడు. ఆ దాన ఫలితం వలన ఆమె భర్త బ్రతికాడు. కాలాంతరంలో ఆమె మరణించింది. తరువాత స్వర్గానికి పోయి కొంతకాలం భోగాలు అనుభవించి మరలా సూతవస్తువునొక విప్రునికి కుమారునిగా జన్మించి జన్మాంతరాలలో చేసుకున్న పుణ్యఫలం వలన జ్ఞానాన్ని పొంది ప్రతి కార్తీక సోమవారం నాడు ద్వాదశి యందును సాలగ్రామ దానం చేయటం వల్ల విముక్తి పొందాడు. రౌరవ నరకాన్ని అనుభవిస్తున్న అతని తండ్రికి కూడా విముక్తి కలిగింది. ఓ రాజేంద్ర, విష్ణు ప్రీత్యర్థం సాలగ్రామ దానం చెయ్యాలి. 1,000,000 జన్మలలో చేసిన పాపాలు కూడా పటాపంచలవుతాయి. సాలగ్రామ దానానికి మించిన దానం ఇంకొకటి లేదు. ఇది నిస్సంశయమని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మండలి 12వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.